ఒకప్పుడు పూరి జగన్నాథ్ నుంచి సినిమా వస్తుందంటే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా అదో సంచలనం. ఆయన సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ దర్శకుడిగా మాత్రం ఆయన ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు. అందుకే ఒకప్పుడు ఆయన చేసిన ఫ్లాప్ సినిమాలు 143, నేనింతే కూడా ఇప్పటికీ క్లాసిక్ హోదాలోనే ఉంటాయి. కానీ కొన్నేళ్లుగా ఆయనలో పాత పూరి కనిపించట్లేదు, మాయమైపోయాడు. ఒకప్పుడు పూరి అంటే ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, దేశముదురు, చిరుత ఇలా ఉండేది ఆయన రేంజ్. ఆ తర్వాత కూడా బిజినెస్ మ్యాన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలతో ఓకే అనిపించాడు. కానీ కొన్నేళ్లుగా పూర్తిగా గాడి తప్పాడు పూరి. ఆయన నుంచి సినిమా వస్తుందంటే కనీసం పట్టించుకోవట్లేదెవరు. ఈ జనరేషన్ ఆడియన్స్ పూరి జగన్నాథ్ అంటే ఫ్లాప్ డైరెక్టర్ అనుకుంటున్నారు. కానీ ఆయనలోని ఓజీ ఇప్పటి తరానికి తెలియదు. ఇక పూరి పనైపోయింది, ఈసారి కంబ్యాక్ ఇవ్వడం కష్టమే అనుకుంటున్న ప్రతిసారి లేచి చూపిస్తున్నాడు ఈయన. ఇప్పుడు కూడా లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి 2 భారీ డిజాస్టర్స్ తర్వాత పూరి జగన్నాథ్ ను మన తెలుగు హీరోలు పట్టించుకోవడం లేదు. కనీసం చూడడం కూడా మానేశారు. పలకరిస్తే ఎక్కడ సినిమా ఇవ్వాల్సి వస్తుందో అని భయం వాళ్లకు. తాను గతంలో హిట్ ఇచ్చిన కొందరు హీరోలకు కూడా కథ చెప్పడానికి చూసి నిరాశపడ్డాడు పూరి జగన్నాథ్. చివరికి ఈయన ఇప్పట్లో సినిమా చేయడం కష్టమే అనుకుంటున్న టైంలో అద్దరిపోయే హీరోను పట్టుకున్నాడు పూరి. ఏకంగా మక్కల్ సల్మాన్, విజయ్ సేతుపతితోనే సినిమా చేయబోతున్నాడు పూరి జగన్నాథ్. ఏదో చిన్న హీరోతో సినిమా సెట్ చేసుకుంటాడు అనుకుంటే ఏకంగా విజయ్ సేతుపతినే ఒప్పించాడు ఈయన. అది కూడా సింగిల్ సిట్టింగ్ లోనే కథ ఓకే అయిపోయింది. నిర్మిస్తున్నది కూడా ఆయనే. పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగులోనూ విజయ్ సేతుపతికి అద్దరిపోయే ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ ఉప్పెనలో ఆయన చేసిన నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్. అలాగే మహారాజా లాంటి డబ్బింగ్ సినిమాలతోనూ రఫ్ ఆడించాడు విజయ్. ఇప్పుడు పూరి సినిమా వర్కౌట్ అయితే విజయ్ సేతుపతి మార్కెట్ మరింత పెరిగినట్లే. ఎప్పట్లా కమర్షియల్ సినిమా కాకుండా ఈసారి విజయ్ సేతుపతి కోసం ఓ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ను పూరి రాసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఉప్పిన తర్వాత విజయ్ సేతుపతి కోసం చాలా మంది తెలుగు దర్శకులు కథలు పట్టుకుని వచ్చారు. కానీ ఎవరికి ఓకే చెప్పలేదు ఈయన. ఇన్నేళ్ల తర్వాత పూరి కథకు ఓకే చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఏదో స్ట్రాంగ్ విషయం ఉంటుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఇది విజయ్ ఫ్యాన్స్ కంటే కూడా పూరి ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే అంశం. ఎందుకంటే పూరి కొడితే ఎలా ఉంటుందో గతం చూసుకుంటే తెలుస్తుంది. అందుకే ఈసారి గట్టిగా కొట్టాలని చూస్తున్నాడు పూరి జగన్నాథ్. ఆయన ఫామ్ లోకి రావాలని మనం కూడా కోరుకుందాం.